నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆచార్య కైంకర్యం. ఆచార్యుల దగ్గర పంచ సంస్కారం పొందుతాం. అది శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో ఒక ఆచారం, పద్ధతి. దీనివల్ల రామానుజ సంబంధం దొరుకుతుంది. మోక్షం కోసం ప్రార్థిస్తాం. ఆచార్యుల కోసం శరీరం, అర్థం, ప్రాణం సమర్పించాలి అని శాస్త్రం చెప్తుంది. శరీరమర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్ అని శాస్త్రవాక్యం. ముక్తిని ప్రసాదించే ఆచార్యులకు మన శరీరం, అర్థం, ప్రాణం సమర్పించాలి అని ఈ వాక్యం చెప్తోంది. ఆచార్యుల తిరుమేనిని కాపాడాల్సిన బాధ్యత శిష్యులది. వారి కుటుంబ పోషణకు ద్రవ్యాన్ని సమర్పించాలి. వారు గృహంలో కానీ, ఆశ్రమంలో కానీ, మఠంలో కానీ ఎక్కడ ఉన్నా వారి శరీరానికి సంబంధించిన సకల సదుపాయాలు శిష్యులు చేసి పెట్టాలి. కైంకర్యాలు చేయాలి. ఆచార్యుని దైవంగా భావించాలి. దానినే ఆచార్య దేవో భవ అంటారు. కొన్ని సందర్భాలలో ఆచార్యులతో శిష్యులకు అభిప్రాయ భేదాలు రావచ్చు. కొంచెం గొడవ జరగవచ్చు, మనస్తాపం రావచ్చు, అది పెద్ద తగవుగా కూడా మారవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? వారికి దూరంగా ఉండాలా అని ప్రశ్న. చాలా చోట్ల అసలు ఆచార్య కైంకర్యం చేయడానికి మనుషులే దొరకట్లేదు. స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రావడం లేదు. వాళ్ళ వ్యక్తిగత కారణాలు, పనులు, దూరాభారం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. సరే, కొంతమందిని ప్రార్థించి ఆచార్య కైంకర్యం చేయమని తీసుకొచ్చి ఏవో కొన్ని కార్యక్రమాల బాధ్యతలు అప్పగిస్తారు. మనం ఉద్యోగం చేసే చోట మన శక్తియుక్తులను పూర్తిగా ప్రదర్శించి కష్టపడి పనిచేస్తే ఆ సంస్థ మంచి లాభాలు పొందగలుగుతుంది. దానివల్ల మనం కూడా కొంత లబ్ధి పొందుతాం. అంతే శ్రమ ఆ శక్తియుక్తులు ఆచార్య తిరుమాళికల్లో చూపిస్తే మన ఆత్మోన్నతికి ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది. ఫలితం బాగా ఉంటుంది కదా. ఉదాహరణకు, ఒక ఆచార్యులకు 1000 మంది శిష్యులు ఉన్నారనుకోండి. వారి పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కుటుంబ వివరాలు, అడ్రస్లు, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో తయారు చేసి పెట్టవచ్చు. ఎప్పుడు ఏ వివరం కావాలంటే అది వినియోగించుకునేందుకు వీలుగా చేసి పెట్టవచ్చు. సాధారణంగా ఆచార్యులు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. వాటి మీద వారికి శ్రద్ధ ఉండదు. ఎప్పుడో ఎవరో వస్తారు, పంచ సంస్కారం చేయించుకొని వెళతారు. మళ్ళీ తర్వాత వాళ్ళు రాలేకపోవచ్చు, వాళ్ళతో సంబంధం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ పూర్తి వివరాలు సేకరించి క్రమ పద్ధతిలో ఉంచడం వలన ఆచార్యుల గృహంలో ఏవైనా విశేషాలు, గోష్ఠి ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ అవకాశం మేరకు శిష్యులు వాటిలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. వారికి ఆచార్య కైంకర్యం చేసిన ఫలితం దొరుకుతుంది. అలా కాక కొందరు మాత్రం క్రమం తప్పకుండా వచ్చి ఆచార్యులకు వాళ్ళ శక్తి మేరకు పళ్ళు, తాంబూలము, సంభావన సమర్పించి వెళుతూ ఉంటారు. మంచి చెడ్డ కనుక్కొని వెళతారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. కానీ ఎక్కువ మంది మళ్ళీ తిరిగి రాకుండానే ఉంటారు. ఒక్కొక్కసారి ఆచార్యులకు, శిష్యులకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక విషయంలో ఆచార్యులకు ఒక రకమైన అభిప్రాయం ఉండవచ్చు, శిష్యులకు వేరొక రకమైన అభిప్రాయం ఉండవచ్చు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఒకే తాటి మీదకి వచ్చి కైంకర్యాలు నెరవేర్చుకోవాలి. కానీ ఆచార్యుల్లో శిష్యుడు ఏదో చేస్తుంటే ఆచార్యులు వేరే ఆలోచనలో ఉండి ఏదైనా కొంచెం గట్టిగా మాట అనొచ్చు. అప్పుడు శిష్యుడు నా పనంతా వదులుకొని ఇంత కైంకర్యం చేస్తుంటే నన్నే కోప్పడతారా అనుకోవచ్చు. చాలామంది వద్దు వెళ్ళకు అని చెప్తున్నా కూడా మనం వాళ్ళని కాదని వచ్చినందుకు మనకు బాగానే శాస్త్ర జరిగింది, మనం చేసిన పని వారికి నచ్చలేదు, మనకెందుకు వచ్చింది, మనం కూడా దూరంగా వెళ్ళిపోదాం అని కూడా అనుకోవచ్చు. ఆచార్యులు చేయవలసింది పెరుమాళ్ళ తిరువారాధన, శిష్యులకు శాస్త్ర గ్రంథాలను బోధించడం, ప్రవచనాలు చెప్పడం. ఇదే నిత్య కార్యక్రమంగా ఉండాలి. ఆశ్రమణ నిర్వహణ
ఆదాయ వ్యయాలు ఇవన్నీ శిష్యులకు అప్పచెప్పాలి. అవన్నీ కొంతమంది శిష్యులు ఒక టీమ్‌గా ఏర్పడి నిర్వహించే నిర్వహించేట్టుగా ఏర్పాటు చేయాలి. వాళ్ళందరూ కలిసి బాగానే చేస్తారు. కానీ వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే ఏం చేస్తారో అని ఆచార్యులు భయపడి మొత్తం బాధ్యత తన మీద పెట్టుకుంటారు. అప్పుడు శిష్యులతో ఎలా పని చేయించుకోవాలో తెలియక మనస్తాపాలు బయలుదేరతాయి. ఈ విషయం ఆచార్యులు అర్థం చేసుకోవాలి. వారి బాధ్యతలు తప్ప మిగిలిన విషయాలు శిష్యులకు అప్పచెప్పాలి. వాళ్ళు బాగానే నిర్వహిస్తారు. అలాగే శిష్యుల దృష్టికోణం నుంచి చూస్తే ఏం చేసినా ఆచార్యులే దైవం. అందుకని వారిని వదిలి వెళ్ళకూడదు, వారికి దూరంగా ఉండకూడదు అని గ్రహించాలి. వారిని ఒకసారి బతిమాలుతాం, ఓసారి కొంచెం గట్టిగా చెప్తాం. ఏదైనా శిష్యులు ఆచార్యులను వదిలిపెట్టి మాత్రం పోకూడదు. అలా చేయడం పొరపాటు. స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడానికి మంత్రాలున్నాయి, కానీ విడిపోవడానికి మంత్రాలు లేవు. ఆచార్యులకు శిష్యులకు మధ్య కూడా అదే సంబంధం ఉంటుంది. కానీ ఆచార్యులకు శిష్యులకు మధ్య ఉన్న సంబంధం ఆత్మ సంబంధం. అది విడిపోవడానికి అస్సలు అవకాశం ఉండదు. అసలు ఆ మాటే రాకూడదు. గురువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. వారికి ఎప్పుడూ కైంకర్యం చేయాలి. ఎలాగైనా వారి కుటుంబం శరీర పోషణకు లోపం లేకుండా చూసుకోవాలి. దూరంగా ఉంటున్నాను, ఏదో పిలిస్తే పిలిచిన మాటకు వెళ్తున్నాను అనుకోకూడదు. మన పిల్లలే మన మాట వినకపోతే మనం వాళ్ళని ఊరడిస్తాం, బతిమాలతాం, బుజ్జగిస్తాం, మళ్ళీ మళ్ళీ సర్ది చెప్పి వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటాం. అలాగే ఆచార్యులు కూడా శిష్యుల్ని మళ్ళీ మళ్ళీ దారికి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. తిరుమాళిగలోనో ఆశ్రమంలోనో కైంకర్యానికి వచ్చిన వాళ్ళు మనస్పర్ధలు రాకుండా అందరూ కలిసి పనిచేయాలి. ఒకవేళ ఏవైనా వస్తే మాట్లాడి దాన్ని సరిచేసుకోవాలి. ఇప్పటికే ఆచార్య కైంకర్యంలో ఉన్నవాళ్ళు శ్రద్ధాభక్తులతో చేయాలి. కొత్త వాళ్ళు రావాలి. ఆచార్య కైంకర్యం చేస్తేనే ఆ పరమభక్తుడి కృపకు పాత్రుడైతేనే మోక్షం దొరుకుతుంది. ఆచార్య ప్రపత్తి భక్తి లేకుండా కేవలం దేవాలయానికి వెళ్ళడం, దేవుడికి నమస్కారం చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు కైంకర్యం చేసే శిష్యులు 20% ఉన్నారు అనుకుంటే దాన్ని మెల్లగా 50% పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలను శిష్యులకు అప్పచెప్పాలి. ఆత్మకు సంబంధించిన ఆరాధన, పంచ సంస్కారం చేయడం, ఉపదేశం మాత్రమే ఆచార్యులు చేస్తూ ఉండాలి. శ్రీవచన భూషణంలో ఆచార్యులు చేయవలసిన పనులు, శిష్యులు చేయవలసిన పనులు చాలా చక్కగా వివరించారు. దాన్ని ఆచార్యులు చదవాలి, శిష్యులు చదవాలి. అప్పుడు చాలా సందేహాలు తొలగిపోతాయి, వాస్తవంగా ప్రవర్తిస్తారు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.